చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీల తీరుకు నిరసనగా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. లోక్సభలో స్పీకర్ ఎన్నిక తర్వాత సభలో గందరగోళం నెలకొంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ స్పీకర్ ప్రసంగించడంతో కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సభను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీల తీరుకు నిరసనగా బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. లోక్సభలో గందరగోళం వాయిదాకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి రోజే ఓం బిర్లా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఓం బిర్లా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష సభ్యులు ఒకసారిగా సభలో గందరగోళ వాతావరణం సృష్టించారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కూడా అందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే విపక్ష సభ్యుల వైఖరికి నిరసనగా ఎన్డీఏ ఎంపీలంతా కూడా పార్లమెంట్ బయట నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చర్యను ఖండిస్తూ చేసిన తీర్మానం పైన బిర్లా మాట్లాడారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారని కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్ సహా విపక్షాలని కూడా తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సభ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సభను వాయిదా వేశారు. అయితే స్పీకర్ బిర్లా మాట్లాడినటువంటి మాటల్లో 1975లో ఈ యొక్క ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తుంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని అభినందిస్తున్నాం. వారు ఎంతగానో పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడి బాధ్యతలు నిర్వర్తించారు. 25 జూన్ 1975 భారత చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోతుంది. ఆ రోజే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంపై దాడి చేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా భారతదేశం అంటే ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని ప్రపంచ దేశాలు కీర్తిస్తాయి. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు చర్చలను ప్రోత్సహిస్తారు. కానీ ఇందిరాగాంధీ ఇక్కడ నియంతృత్వంతో ప్రజాస్వామ్య విలువలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది ప్రతిపక్ష నాయకులను కూడా జైల్లో వేశారు. దేశం మొత్తం ఒక కారాగారంగా మారిపోయింది. అప్పటి నియంతృత్వ ప్రభుత్వ మీడియా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ పైన అనేక ఆంక్షలు విధించింది అంటూ ఆయన విరుచుకుపడ్డారు. సో సంప్రదాయాలు విలువలను కాపాడుతానని కూడా చెప్పారు. అయితే స్పీకర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను స్పీకర్ ఎమర్జెన్సీ ప్రకటన పైన మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. మరోవైపు ఈ యొక్క ప్రధాని మోదీ అభినందిస్తూ ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారికి మౌనం పాటించడం మంచి పరిణామం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు దాటిన ఇప్పటి యువతకు ఇది ఎంతో ముఖ్యమైనదని కూడా ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు మోదీ. సో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎంపీలు సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ద్వారం వద్ద నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబుని నినాదాలు చేశారు. మొత్తానికైతే ఈ రోజు తొలి రోజే ఎమర్జెన్సీకి సంబంధించి అది ఇందిరాగాంధీకి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఈ రోజు విపక్ష సభ్యులను
కొంత గాయపరిచినట్లుగానే చెప్పుకోవచ్చు. విపక్షాలు కూడా ఆ మేరకు ధీటుగానే స్పందించాయి. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ध्यान दो।